హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈసారి దసరాకి కోపెన్హాగన్ వెళ్ళినాము. ఆరుస్లో కూడా ఈవెంట్ ఉండే కానీ కోపెన్హాగన్లో ఇంకా అక్క వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అక్కడికే వెళ్ళినాము. అండ్ ఇక్కడ దుర్గామాత సెటప్ వచ్చేసి నార్త్ ఇండియా వాళ్ళు చేసారు. హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ. మనం ఏం చేస్తున్నాం చెప్పు, చూపి. మరి నువ్వు పెట్టుకున్నావు చూపించాలి కదా. ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ వాళ్ళు మెహందీ ఫెస్ట్ పెట్టినరు బతుకమ్మ కంటే ముందు రోజు. అండ్ మనకి పండగలప్పుడు మెహందీ పెట్టుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఆడవాళ్ళందరి కోసం మెహందీ ఫెస్ట్ పెట్టినరు. ఒక కల్చరల్ ఈవెంట్ అనుకోండి. అట్లా ఇంకా మేము హాల్కి వెళ్ళే వరకే వీళ్ళందరూ మెహందీలు ఆల్రెడీ పెట్టేసుకున్నారు. నేను ఇంకా జస్ట్ అట్లా చిన్నపిల్లలకి 2-3 పెట్టినా. నాకు పెద్దవాళ్ళకి పెట్టడం అంత రాదు, అంటే నాకు మెహందీ పెట్టడం అంత పర్ఫెక్ట్గా రాదు. జస్ట్ ఏదో అట్లా పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు అంతే. అండ్ ఇట్లా చిన్నపిల్లలకి పెట్టిన మేము ఇంకా ఇంటికి వెళ్ళినాక పెట్టుకున్నాము అక్క నేను. అండ్ ఇక్కడ వీళ్ళకి మెహందీ పెట్టినాక కొంతసేపు అట్లా నిషు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. కొంతసేపు అక్కడ జస్ట్ అట్లా టైం స్పెండ్ చేసినాము. అండ్ దాని తర్వాత ఇదంతా బతుకమ్మ రోజు. బతుకమ్మ రోజు మేము ఏమనుకున్నామంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా ఉండే అనమాట. బంతిపూలు, ఎల్లో కలర్వి, ఆరెంజ్ కలర్వి. సో వాటితోటి పెద్దగా చేద్దామని అనుకున్నాము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బతుకమ్మ, ఇంకా రియల్ ఫ్లవర్స్ది కూడా. అయితే ఆ రోజు ఇంకా టైం లేకుండే. ఆర్టిఫిషియల్ బతుకమ్మ అయినా కూడా అదంతా చేయడానికి చాలా టైం పడుతుంది కదా. సో ఇంకా దానికే ఎక్కువ టైం పట్టింది. ఇంకా 2 బతుకమ్మలు కాబట్టి ఇది కొంచెం చిన్ననే చేసినాము ఆర్టిఫిషియల్ బతుకమ్మ. అంటే మరీ పెద్దగా కాకుండా ఓకే, అంటే కొంచెం హైట్లో అట్లా చేసినాము. దీనికి కూడా మస్తు టైం పట్టింది అవన్నీ చేసేవారికి. కింద ఒక వరుస, ఇంకా మధ్యలో ఒక వరుస. ఇక్కడ ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా, అవి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఫెన్సింగ్ దగ్గర ఉండే. అదేం చెట్టో నాకు తెలియదు కానీ ఆ లీవ్స్ బాగా కనిపిస్తాయి అని చెప్పేసి అవి పెట్టినాము. కింద ఒకటి, మధ్యలో ఒక వరుస. అండ్ దీని తర్వాత అక్క షాపింగ్కి వెళ్ళింది పూలు తీసుకురావడానికి. ఇక్కడ ఉంటాయి, అన్ని పూలు దొరుకుతాయి కానీ ఇంకా రోజ్ ఫ్లవర్స్, కొన్ని చామంతులు, ఇంకా నిన్న వరలక్ష్మి వ్రతం వీడియో చూసినట్టయితే నేను అందులో చెప్పిన కదా మా ఆంటీ వాళ్ళ ఇంట్లో బంతిపూలు ఉంటాయి అని చెప్పేసి. సో అవి ఫుల్ ఇంటి చుట్టూ బంతిపూలు ఉంటాయట. నేను ఆ బంతిపూలు ఉంటాయని వాళ్ళు చెప్పినప్పుడు ఎప్పుడైనా కొబ్బరిహాన్ వచ్చినప్పుడు చూడాలి, బంతిపూలు ఉన్నప్పుడు చూడాలి అని అనుకున్నా కానీ ఇంకా వెళ్ళడం కుదరలేదు నాకు. మన ఇండియాలో ఉండడం వేరు, ఇక్కడ ఉండడం వేరు కదా బంతిపూలు. సో ఇంకా అక్క తీసుకొచ్చింది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. తీసుకొచ్చిన తర్వాత అవి కూడా రెండు వరుసలు అయినాయి అనుకుంటా. పోకబంతి పూలు అంటారు కదా, అయితే ఎంత మంచి కలర్లు ఉన్నాయంటే మన ఇండియాలో ఉంటాయిలేండి కానీ అసలు ఇక్కడ అట్లాంటి కలర్ అవి చూస్తే నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది. అండ్ అవి ఫస్ట్ కింద వరుసనే బంతిపూలు స్టార్ట్ చేసినాము. ఇక్కడ చూస్తుండ్రు కదా ఇన్ని బంతిపూలు తీసుకొచ్చింది. అంటే అన్ని చెట్లు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. అవి అసలు నేను చూస్తే బాగుండని అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం చూడడానికి. చూసి నేను క్యాప్చర్ చేస్తా ఆ ఇమేజ్. అండ్ చిన్నప్పటి నుంచి బతుకమ్మ అంటే నేను చిన్న బతుకమ్మ వేరిచ్చేదాన్ని అంతే. పెద్ద బతుకమ్మ అని అంటే మా మమ్మీ, మా అక్కలు అంతే. ఇంకా ఏ పనైనా సరే వాళ్ళే వేస్తుంటే నాకు అసలు ఏ పనులు రావు. అంటే బతుకమ్మ వేయడం కూడా వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ రాదు. సో నేను ఎప్పుడు చిన్న బతుకమ్మ బ్యాచ్ అన్నట్టు, పెద్ద బతుకమ్మ బ్యాచ్ కాదు. సో ఇక్కడ నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నా అంతే. అండ్ పావని ఈమె నా ఫ్రెండ్, అండ్ తను వచ్చింది కోపెన్హాగన్కి. అండ్ అంతే, ఇంకా వాళ్ళే చేస్తున్నారు బతుకమ్మ, నేను జస్ట్ హెల్ప్ చేసిన. అండ్ ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్, కొన్ని చామంతులు ఒక 2-3 వెరైటీస్. అండ్ ఇక్కడ వేరేవి ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, ఆకుల్లాగా. అవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్సే. ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అవి జస్ట్ మధ్యలో పోయడానికి యూజ్ చేసినాం అవి. అండ్ నేను ఈవెంట్ ముందు రోజు డిసైడ్ అయినామన్నమాట, నేను ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఈవెంట్ హోస్ట్ చేయడానికి. సో ఇంకా నేను ఎప్పుడు ట్రై చేయలేదు హోస్టింగ్, కానీ ఇంకా
సర్లే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా ట్రై చేసినాము. సో ఈవెంట్ 4కి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి 4కి రమ్మన్నారు. సో నేను ఇంకా 2:30 నుండి రెడీ అవ్వడం స్టార్ట్ చేసి నేనే ఫస్ట్ వెళ్ళాలని వెళ్ళినా, కానీ నేను వెళ్ళేసరికి వాళ్ళు ఎవ్వరు రాలేరు. సో ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయింది 6:45కి అట్లా స్టార్ట్ అయింది. సో నేను వెళ్ళేసరికి ఎవరు లేకుండే. సో కొంచెం వెయిట్ చేసిన. అండ్ హోస్టింగ్ అంటే ఫస్ట్ టైం ట్రై చేసిన కాబట్టి కొంచెం డిఫరెంట్ అనిపించింది, కానీ ఓకే అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. అండ్ నేను ఇక్కడ ఇది హాల్ అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరు లేరని చెప్పిన కదా, జస్ట్ అట్లా వీడియో తీసిన. సో ఇది హాల్. అండ్ నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అట్లా పెడుతుంటే డెన్మార్క్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మస్తు మంది అని నాకు మెసేజ్ చేసిండ్రు. అవును, అంటే నాకు తెలుసు అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ డెన్మార్క్లో తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారని నాకు తెలుసు, కానీ చూడడం ఇది ఫస్ట్ టైం. చూసిన అంటే కొన్ని ఫంక్షన్స్కి అట్లా అటెండ్ అయినా కానీ ఇంతమందిని చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ మీకు ఎంతమంది కనిపిస్తుందో అంతమంది కాదు, ఇంకా ఎంత అంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నారు తెలుగు వాళ్ళు డెన్మార్క్లో. సో ఇది కొంచెం తక్కువే అనుకోండి. ఇంకా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇదైతే కొంచెం తక్కువనే. చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు. అండ్ అందరూ బతుకమ్మ ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయింది, మంచిగా అయింది అసలు. అంటే అంటే ఫారిన్ కంట్రీ ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగా అయింది. అండ్ హోస్టింగ్ కూడా కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది నాకు. అండ్ అంతే ఇంక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ చాలానే తీసుకున్నాము. ఎప్పుడు లేని చరణ్ కూడా ఈసారి ఫొటోస్ దిగుదాం అని అన్నాడు. చాలా ఫొటోస్ దిగినాము. అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, మీరు అక్కడ ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే, డెన్మార్క్లో తెలుగు ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోస్ అవన్నీ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఫేస్బుక్లో కూడా తెలంగాణ ఐటీస్ డెన్మార్క్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ అని ఉంటుంది. అది కూడా చూడండి ఒకవేళ మీకు చూడాలి అని అనిపిస్తుంది. అంటే వీళ్ళు తెలుగు వాళ్ళ అప్డేట్స్ అవన్నీ దాంట్లో పోస్ట్ చేస్తారు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్లో. చూడండి. How are you? Good. Yes.
Thank you for watching. Please do like, share and subscribe to Denmarklo Telugu family.